మా ఇంట్లో టీవీ ఉంది, దానికి దగ్గర DTH వైఫై కూడా ఉంది, కానీ రీఛార్జ్ ఉండదు. ఎందుకో తెలుసా? అందరి ఇంట్లో 24 hours ఫ్రిడ్జ్ ఆన్ లోనే ఉంటది, కానీ మా ఇంట్లో మాత్రం 4 hours ఆన్ లో ఉంటది. ఎందుకో తెలుసా? అందరి ఇంట్లో వాషింగ్ మెషిన్ బట్టలు ఉతకడానికి యూజ్ చేస్తారు, కానీ మా ఇంట్లో మాత్రం నెల ఒకసారి పూజ చేయడానికి యూజ్ చేస్తాం. ఎందుకో తెలుసా? ఎందుకంటే మా నాన్న కృష్ణ సంఘానికి ప్రెసిడెంట్ కాబట్టి. ఏం చేస్తున్నారా మీరు? ఇప్పటికెళ్ళి చదువుకోండి. సరే నాన్నగారు. అన్నా ఏంటి? హెయిర్ కట్ చేయించుకోవాలి, డబ్బులు కావాలి. ఏ ఎందుకు? నీకేంట్రా పిట్టిగుళ్ళగా చాలా బాగుందిగా. నీకేందన్నా నూనె పెట్టి 2 జుట్లు వేస్తే నాకన్నా అందంగా ఉంటావు. ఏం మూసుకోనికి ఏం తెలియదు. హెయిర్ మెయింటైన్ చేయాలంటే పైసలు కావాలి నాన్న, నువ్వు ఇస్తావా? పైసలా పైసలా పైసలు అంటే నా పానం అవుతుంది. మన ఇంటి పక్కన రాసిపోయింది కదా, 3 దినాలు ఉంటాయి. ఇప్పుడు అందరు గుండ్లు కొడతారు, ఫ్రీగా గుండు కొట్టించుకో. నీకు సిగ్గన్ పీస్ చెప్పు, నేను నీ పక్కన నుంచి కూర్చుంటా. ఇద్దరికి ఫ్రీగా గుండె అయిపోతుంది. సంవత్సరం లాగా జుట్టు కూడా వేరదు మనకి. ఎవడో తినాలకి నేనెందుకు కొండ కొట్టిస్తానా? నాకు అసలు ఈ కటింగ్ వద్దు, లైఫ్ లో మళ్ళీ ఇంకోసారి కటింగ్ చేయించుకోండి. గురుగారు నమస్కారం. నమస్కారం, బాగున్నారా? ఓకే ఓకే ఓకే. పనిలేదు కొడుకులకి, ఎప్పుడు ఇక్కడ తిరుగుతా. ఏంటి ఇద్దరు ఒకటేసారి కట్టకట్టుకుని వచ్చారు? ఏం సంగతి? పండుగ వస్తుంది కదా నాన్న. అవును, ఇంటింటికి వెళ్ళి అడుకుంటారా ఏంటి? అది కాదు నాన్న, పండుగ వస్తుంది, కొత్త బట్టలు కొని. మొన్ననే కొనిచ్చాను కదా బట్టలు మీకు. మొన్న అప్పుడెప్పుడో 2024 లో కొనిచ్చు, ఇప్పుడు 2026, 2 years అవుతుంది. అక్కింటి అడిచాడా నాన్న? ఏం అడిగినా కొనిస్తాడు. మా ఫ్రెండ్ విజయవాడ నాన్న అడగముందే కొనిస్తాడు. అవునా? మీ ఫ్రెండ్ అనుష్ట క్లాస్ ఏ ర్యాంకు? ఫస్ట్ ర్యాంక్. మీ ఫ్రెండ్ విజయ్ ఫస్ట్ ర్యాంక్. మరి మీరే ర్యాంకు? వస్తే లక్కీ, ఇప్పుడు మనకు బట్టలు అవసరమా? నేను కూడా అదే అనుకుంటున్నాను. ఏం వదిలే నాన్న, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం నాన్న. జరుగుంటే చచ్చిపోతుంటా. అట్లుంటది మనతో. ఏ ధనలక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి? కొత్త సినిమా రిలీజ్ అన్నట, చూడడానికి వెళ్తున్నాం. పైసలు ఇస్తావా? కామెడీ భలే చేస్తున్నావే. స్టార్ట్ చేసింది ఎవరు ఫస్ట్? ఈ రోజు వంట ఏం చేయకు మన ఇంట్లో. ఎందుకు? ఈ రోజు ఎవరి ఇంట్లోనే దినాలు. మన కాలేజీలో సుబ్బారావు లేడు? ఏమైంది, చచ్చిపోయిందా ఏంది? ఎప్పుడు అందరూ చచ్చిపోతూ ఉంటారా? వాళ్ళ మనవరాలు పుష్పవతి అయిందంట. అందరము వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనాలు చేద్దాం. ఇంట్లో వంట చేయకు, ఖర్చు ఎక్కువ. ఎప్పుడు సాగు దినాలకే తీసుకోబోతావు? ఇప్పుడేందుకు కొత్త శుభకార్యాలకు తీసుకెళ్తున్నావు? ఫంక్షన్ కి వాళ్ళు అడిగిరా, లేకపోతే నువ్వే వస్తా అని చెప్పినావా? నిజం చెప్పు, నాకు ఎందుకు అనుమానం కూడా. ఉదయాన్నే 10 రూపాయల కందిపప్పు తెచ్చుకుందామని షాప్కి వెళ్తున్నానా, సుబ్బారావు గారిని ఎదురుపడ్డారు. అడిగేసాను ముఖం పట్టుకొని. ఫంక్షన్ కి అందరికి ఇన్విటేషన్ ఇచ్చారు, నాకెందుకు ఇవ్వలేదని. అప్పుడే షాక్ అయిపోయింది సుబ్బారావు. మీరు కూడా ఫంక్షన్ కి రానే వేశారు. అట్లుంటది మనకేం తక్కువ. ఫంక్షన్ కి వాళ్ళని ఇష్టంతో పిలుస్తారు, కష్టంతో కాదు. నీతో నెగలేకపోతుంది, నా పరువంతా పోతుంది. ఎక్కడ నాన్న వెళ్తున్నాం? ఇక్కడ బర్రెలు కదా, అక్కడికి వెళ్ళి పాలు వేయడానికి వెళ్తున్నాం. అవునా నాన్న, నిజమా? మనకు బరపాలా? లీటర్ 100 రూపాయలు నాన్న అవి. తెలుసు, అసలు నమ్మలేకపోతున్నావా? నేను ఇప్పుడే ఇందాక పోయి చూస్తా. ఇక్కడే ఉండు, శివాని అతను వస్తాడు. నా పేరు చెప్పు, 1 లీటర్ పాలు ఇస్తాను నీకు. సరే నాన్న, తీసుకుంటా. ఆ పాలు తీసుకుని మా ఇంటి పక్కన రామారావు అంకుల్ ఉండు కదా, ఆయనకి ఇచ్చేసి. అదేంటి నాన్న? ఏం లేదురా, ఈ పాలు పోసేవాడు మన కప్పు ఉన్నాడు. వీడికి డబ్బులు ఇచ్చినప్పుడు కండిషన్ పెట్టాను, రోజు నాకు 1 లీటర్ పాలు పోస్తేనే నీకు డబ్బులు ఇస్తానని చెప్పాను. అదొకే, కానీ పాలు వేరే వాళ్ళకి ఇవ్వడం ఎందుకు? పాలు లీటరు 100 రూపాయలు. డైలీ రామారావు అంకుల్కి 4 రోజులు పాలు పోసామనుకో 1500 వస్తాయి మనకి. ఎలాగో పాలోడు మన దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వాడు ఇంట్రెస్ట్ ఇస్తాడు మనకి. ఎలాగో నీ ప్లాన్. ఇలా కూడా చేస్తారా? చిన్న పిల్లోడిరా నువ్వు.